ఈ టెంపుల్లో భక్తులందరూ కూడా నేల మీదే తింటూ ఉంటారు. ప్లేట్ కూడా లేకుండా గచ్చు మీదే అన్నం అన్ని పెట్టుకుని తింటారనమాట. సో ఇలా తినటం వల్ల ఏంటి అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం. సో చాలా మంది ఏంటి అంటే నాకు ఈ కోరిక నెరవేరితే నేను వచ్చి నేల మీద తింటాను అని చెప్పి మొక్కుకుంటారంట అక్కడ. సో కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి నేల మీద తింటారంట. సో ఈగోని లేకపోతే ఈ ప్లెజర్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి దేవుడికి సరెండర్ అయినట్టు అని చెప్పి దాని మీనింగ్ అంట. అండ్ అలాగే ఇలా తినటం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా కొంతమంది అంటున్నారు. ఈ ట్రెడిషన్ అయితే ఇప్పటికీ ఉడుపిలో ఫాలో అవుతున్నారు. అండ్ ఉడుపిలోనే కాదంట, ఒడిస్సాలో కూడా చాలా మంది ఇలాగే నేల మీద తింటారంట ఫుడ్. అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లంచ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారంట ఈ టెంపుల్లో. సో లంచ్ వచ్చేసి 12:30 నుండి 3 o'clock దాకా, డిన్నర్ వచ్చేసి 6 to 8 అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వీళ్ళు మనకి సాంబార్ రైస్ పెడతారు కదా, దానిలోకి నంచుకోవడానికి స్వీట్ పెడుతున్నారు. అంటే ఉడుపి సాంబార్ ఫేమస్ కదా, అండ్ కర్ణాటక సాంబార్ అంటేనే స్వీట్ ఉంటుంది సాంబార్లో, ఇంకా సాంబార్ రైస్ లోకి నంచుకోవడానికి స్వీట్ ఇస్తున్నారు. సో ఫస్ట్ అయితే మేము షాక్ అయ్యాం, ఏంటి ఇలా ఇచ్చారు అని చెప్పి. అండ్ అందరినీ చూసేటప్పటికి వాళ్ళందరూ సాంబార్లో స్వీట్ నంచుకుని తింటున్నారు. సో ట్రై చేద్దామని చెప్పి మేము కూడా ట్రై చేసాము ఎలా ఉంటుంది అని. యాక్చువల్లీ టేస్ట్ అయితే బాగుంది. సో మేమైతే బాగుంటుంది అనుకోలేదు, బట్ టేస్ట్ బాగుంది. అండ్ కర్ణాటకలో ఫుడ్ కొంచెం డిఫరెంట్గానే ఉంది ఆంధ్రాతో లేకపోతే తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే. నేను మురుదేశ్వర్కి కూడా వెళ్ళాను. సో మురుదేశ్వర్ వెళ్ళినప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట టెంపుల్లోనే. అప్పుడు ఏంటి అంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అలాగే అటుకులు పెట్టారు. ఉప్మాలో అటుకులు నంచుకుని తింటున్నారు. సో అది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ అలాగే వాళ్ళు పాలు కూడా ఇచ్చారు. సో పాలల్లో ఏమో జీరా వేసి ఇచ్చారనమాట. జీరా వేసి పాలలో ఇచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ తెలియలేదన్నమాట, తాగిన తర్వాత జీరా ఫ్లేవర్ వచ్చింది, బట్ టేస్ట్ అయితే బాగుంది.